యాక్చువల్లీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఇంకా ఇప్పుడు కూడా కొందరు చేస్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నప్పుడు అగైన్ డయాబెటీస్ పేషెంట్స్కి అది బ్యాక్ ఫైర్ అవుతుందా, హెల్ప్ అవుతుందంటారా? ఫస్ట్ థింగ్ డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ మెడికేషన్స్ మీద ఉంటారు. ఐదర్ ఇట్ మే బి టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్స్. సో అసలు ఈ టాబ్లెట్స్ ఇన్సులిన్ మెకానిజం ఏంటి? యాక్చువల్గా షుగర్స్ని తగ్గించడం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. కొందరు 14-10 చేస్తారు, కొందరు 16-8 చేస్తారు, కొందరు 24 చేస్తారు, కొందరు 1 మీల్ ఏ డే ఓఎంఏడి చేస్తారు. ఓకే. బట్ ఇప్పుడు సపోజ్ మనం మెడిసిన్స్ తీసుకోవాలి కరెక్ట్ టైంకి, లైక్ బ్రేక్ఫాస్ట్ ముందో, బ్రేక్ఫాస్ట్ తర్వాతనో, లంచ్ ముందో, లంచ్ తర్వాతనో, డిన్నర్ ముందో, డిన్నర్ తర్వాత. సో వెన్ యూఆర్ స్కిప్పింగ్ ఎ మీల్, వెన్ యూఆర్ టేకింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సో let us assume you are doing a 16-8 fasting. So ఆ 16 hours you are doing a fasting, you are taking a tablet. సో మీరు ఆ 16 hours ఫాస్ట్ చేస్తే హౌ డస్ యువర్ బాడీ రియాక్ట్? షుగర్స్ డ్రాప్ అవుతాయి. సో షుగర్స్ కొన్ని రోజులు ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఉండదు, కానీ పేషెంట్ ల్యాండ్స్ ఇంటూ హైపోగ్లైసీమియా, మీన్ షుగర్ లెవెల్స్ ఫాల్స్ లెస్ దెన్ 70, అది వాళ్ళకు గుండెపోటు వచ్చినంత భయం అవుతుంది. సో కొందరు అన్కాన్షియస్ కూడా వెళ్తారు. హాస్పిటల్లో చాలా డయాబెటిక్ పేషెంట్స్ లైఫ్ టైంలో ఒకసారి హైపోగ్లైసీమియా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత భయమో. టూ మచ్ ఆఫ్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్, అన్కాన్షియస్ ఆర్ కోమాకు కూడా వెళ్తారు. మేమంటే డాక్టర్స్ మాకు తెలుస్తుంది, కానీ అటెండర్స్కి పేషెంట్స్కి ఎలా ఉంటుంది? పేషెంట్స్ అసలు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నేను హాస్పిటల్లో ఉన్నాను. అంత దారుణ పరిస్థితి. కొందరు 2-3 days కూడా లేవరు. అంటే న్యూరోగ్లైకోపీనియాకి వెళ్ళి బ్రెయిన్ రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు లేవాలంటే 2-3 days పడుతుంది. కొందరు అదే స్టేజ్లో డెత్ బెడ్ కూడా ఎక్కుతారు. సో ఇంత కాంప్లికేషన్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెటర్ టు అవాయిడ్ ఫర్ ఆల్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు అందుకే రంజాన్ సీజన్ వచ్చినప్పుడు కూడా నేను ముస్లిమ్స్ కూడా చాలా మంది కాన్షియస్ అయ్యి ఇంతకుముందు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆపేశారు ఫాస్టింగ్. మన వాళ్ళు కూడా చాలా మంది ఒక పొద్దని పెడుతూ ఉంటారు. సో ఇవి కూడా ఆపేశారు. అండ్ ఇదొకటే కాకుండా ఇంకో రిస్క్ ఏంటంటే, వెన్ యూ ఆర్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లెట్ us hope ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్, ఐఎమ్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours 8 hours చేస్తున్నాను. సో 16 hours 8 hours స్పాన్లో ఐఎమ్ టేకింగ్ 2 meals, బట్ బెస్ట్ ఆఫ్ ద 16 hours ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అదర్ దెన్ వాటర్. సో ఈ టైంలో ఏంటంటే మన ఫుడ్ ప్రాసెస్ చేసే ఫుడ్ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో 3 sources ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నీ ఎనర్జీ సోర్సెస్. కానీ మన బలం చేకూర్చడానికి మన ఆర్గన్ పనిచేయడానికి మనకి ఎనర్జీ అవసరం. ఇది ఫస్ట్ సోర్సెస్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైనా కార్బోహైడ్రేటే ఎనర్జీకి యూటిలైజ్ అయితే మంచిది. ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ ఎనర్జీకి యూజ్ అవుతే మన బాడీ వీఆర్ వేస్టింగ్ అవర్ మజిల్స్ ఆర్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఇమ్యూనిటీ అని అర్థం. సో ఎప్పుడైనా 12 hours కంటే ఎక్కువ ఫాస్టింగ్ చేస్తే మనకు ఈ ప్రోటీన్స్ ఆర్ ఫ్యాట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ బర్న్ అవుతే మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్లో కీటోన్ బాడీస్ జనరేట్ అవుతాయి, విచ్ ఆర్ ఆల్ఫా ఎస్టోన్ అని ఉంటుంది, ఎస్టోఎస్టిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సిబిట్రిక్ యాసిడ్, విచ్ ఆర్ టాక్సిక్ ఆర్ గివ్స్ ఎ హై లోడ్ టు విజరల్ ఆర్గన్స్ లైక్